హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో తిరుపతి నగరవనం అయినటువంటి దివ్యారామం దగ్గర మనం ఉన్నాము. సో ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి మ్యాప్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయి, ఎక్కడ వాటర్ ఉన్నాయి, ఎక్కడ వేవ్ ఉంది అంతా కూడా దీంట్లో క్లియర్గా ఉంటుంది. సో ఇదంతా కూడా ఎంట్రన్స్ పార్కింగ్ స్పేస్ అనమాట. చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఎంట్రన్స్ చూడండి, 2 చెట్లతో వాళ్ళు చాలా బాగా క్రియేట్ చేశారనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం రండి. ఈ పార్క్లో మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు టైమింగ్స్ అనమాట. బిఫోర్ 9 వస్తే వాకింగ్ జాగింగ్ చేసే వాళ్ళకి టికెట్ అనేది ఉండదు. ఆఫ్టర్ 9 వచ్చిన వాళ్ళకి మాత్రం 10 రూపీస్ టికెట్ ఉంటుంది. సో ఇప్పుడు టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే టికెట్ తీసేసుకున్నాను. సో టికెట్ తీసుకున్న తర్వాత మనం ఇలా ముందుకు రాగానే ఇక్కడ వచ్చి మనకి ఫస్ట్ మ్యాప్ అనేది ఉంటుంది. అంటే ఎటువైపు వెళ్తే ఏం వస్తుంది అనేది వాళ్ళు రూట్ ఇచ్చున్నారు. సో దాన్ని బట్టి మనం వెళ్ళి చూడొచ్చు. ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్లో వచ్చి పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి ఇలా చాలా ఉంటాయి. సో పిల్లలు వీకెండ్స్లో వచ్చే చాలా ప్రశాంతంగా ఇక్కడ ఆడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్దాం. స్ట్రైట్గా వెళ్తే మనకు వచ్చేసి యోగా పాయింట్ ఒకటి ఉంటుంది. సో చూడండి, కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం రండి. ఇక్కడ మెయిన్ మనకి అట్రాక్షన్గా ఈ చెట్లతో వాళ్ళు సేవ్ ట్రీస్ అన్నట్టుగా మనకి చిన్న చిన్న స్లోగన్స్తో వాళ్ళు చెట్ల యొక్క కొమ్మలతోనే క్రియేట్ చేసి ఉంటారు. అది చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ చెట్ల మీద వాళ్ళు ఈ చెట్టు యొక్క నేమ్ ఏంటి, సైంటిఫిక్ నేమ్ ఏంటి అనేది ప్రతి ఒక్క చెట్టుకి వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. సో మనం కొత్తవి తెలియని చెట్లు అయితే చక్కగా అక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మనం వచ్చేసాం యోగా పాయింట్. ఇక్కడ చూశారు కదా, ధర్మాన్ని ఆచరించండి, ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని ఒక స్లోగన్తో ఒక సర్కిల్లో వెంకటేశ్వర స్వామి బొమ్మను పెట్టి ఉన్నారు కదా. ఈ పార్క్ అంతా కూడా టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇక్కడ అంతా కూడా కూర్చోవడానికి ఒక చైర్స్ లాగా వీళ్ళు అలాట్ చేశారు. కింద కూడా బాగా స్పేషియస్గా ఉంటుంది. ప్రశాంతంగా కూర్చొని యోగా అది చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, బర్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడికి చాలా రకాల పక్షులు అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళు ముందుగానే బర్డ్స్ మనకి అక్కడ బోర్డు ఉంటుంది, ఏమేమి ఉంటాయి అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఏ ఏరియాలో ఏవి ఎక్కువగా ఉంటాయి అనేవి. సో వీళ్ళు చూసారా, సమ్మర్ కదా, బర్డ్స్ అన్నీ వస్తుంటాయని వాళ్ళకి ధాన్యాలు కానీ అండ్ వాటరు ఇలాంటి వేస్ట్ ఐటమ్స్లో పెట్టి చెట్లకి కట్టేస్తున్నారు. సో ఇదైతే చాలా బాగా అనిపించింది. సో సమ్మర్ టైమే కాదు, నార్మల్ టైమ్స్లో కూడా ఇలా అలా వేస్ట్గా పడేసినవన్నీ కూడా వీళ్ళు ఇలా యూజ్ చేస్తున్నారు. వీటి కోసం చాలా రకరకాల పక్షులు అయితే వస్తున్నాయి ఇక్కడికి. మనం వాటిని చాలా చక్కగా చూడొచ్చు. వాటి అరుపులు కానీ చాలా అంటే చాలా బాగుంది. సో మనం ఇళ్ళల్లో కూడా ఈ ట్రిక్ అనేది చూద్దాము, ఎందుకంటే సమ్మర్ కాబట్టి మనం కూడా వాటికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇదంతా వచ్చేసి నెక్స్ట్ వాకింగ్ ఏరియా. చెప్పాను కదా, వాకింగ్ చేయడానికి జాగింగ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారు కదా, ఇందాక బర్డ్స్ గురించి చెప్పాను. ఇలాంటి బోర్డులు ఉంటాయి. సో ఇలా ట్రీస్తో కూడా వాళ్ళు అరేంజ్ చేసి ఉంటారు. ఇవి అయితే చాలా చాలా బాగుంటాయి. క్రియేటివిటీ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, చాలామంది వస్తుంటారు జాగింగ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి. స్పేస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ చాలా చల్లటి గాలి అండ్ ఆ చుట్టూ చెట్లు పచ్చగా ఉండి ప్రశాంతమైన వాతావరణము. చూడండి, ఇక్కడ పాములు ఈ ఏరియాలో కొంచెం ఉండొచ్చు అని వాళ్ళు ఇలాంటి బోర్డ్స్ అయితే మనకి పెడతారనమాట. సో అక్కడ చింతకాయలు అయితే చెట్లు ఉన్నాయి, నేను కోసుకున్నాను, చాలా బాగా అనిపించాయి. సో అలా చింత చెట్లు కానీ అన్నీ ఉంటాయి. సో అవి మనకి తెలియని చెట్లు కూడా కొన్ని కొన్ని ఉంటాయి. మనం అక్కడ వాళ్ళు నేమ్స్ అన్ని మెన్షన్ చేస్తారు, అవి చూసి తెలుసుకోవచ్చు. చూడండి, ఇది బటర్ఫ్లైస్ ఉండే ఏరియా అంట. సో చూస్తున్నారు కదా, పార్క్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. వీకెండ్స్లో మంచి ప్లేస్. చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, వాటర్ అంతా ఉంది. సో ఇదే అనమాట. సో ముందే బోర్డులో వాళ్ళు మెన్షన్ చేస్తారు అలా ఉంటుందని. సో వర్షాకాలం అయితే ఇక్కడ కిందంతా వాటర్ అంతా ఫ్లో అవుతుంటుంది. ఈ బ్రిడ్జ్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ లేవు, బట్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది ఫోటోషూట్స్కి ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, చుట్టూ ఆ ఏడుకొండల స్వామివారి శేషాచలం కొండలు, అలాగే ఈ చుట్టూ ఇక్కడ వాటరు,
ఎంత బాగుంటుందంటే ప్లేస్ చూస్తుంటేనే మీకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. సో వీకెండ్స్లో అయితే మంచి ప్లేస్ అనమాట, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఈ బయట రెస్టారెంట్లకి సినిమాలకి అలా వెళ్ళి పొల్యూషన్తో ఉండే కంటే వీక్ అంతా కష్టపడతాం కదా, వీకెండ్స్లో ఇలాంటి ప్రశాంతమైన ప్లేస్కి ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేస్తే ఆ మజానే వేరుంటుంది. సో మీరు కనుక తిరుపతిలో ఉండే వాళ్ళైతే తప్పకుండా ఒక వీకెండ్ ఇక్కడికి ప్లాన్ చేసుకోండి. సో మంచిగా అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో ఇక్కడ కూడా రకరకాలవి ఉన్నాయి. అంటే ఇందాక వచ్చేసి మనకి ఉయ్యాలలు ఊగడానికి అలాంటివి ఉన్నాయి, బట్ ఇక్కడ వచ్చేసి ఏనుగులు అలాంటి, అంటే వాళ్ళు మట్టితో సిమెంట్తోనే జంతువులు అలాంటివి పెట్టారనమాట. సో కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తాయి పిల్లలకి. సో చూసారు కదా ఇక్కడ ఎలా ఉందో, కొండలు అంతా ఒక బ్రిడ్జ్ లాగా చిన్నగా ఒక వే ఉంది. సో మనకి ముందే మ్యాప్లో అంతా వాళ్ళు ఇచ్చేసి ఉంటారు, వాటర్ ఎక్కడ ఉన్నాయి అంటే చెట్లు ఎక్కడ ఉన్నాయని. అండ్ 5 తర్వాత అయితే ఇక్కడ అలో ఉండదు, ఎందుకంటే ఫారెస్ట్ కాబట్టి యానిమల్స్ అలాంటివి వస్తుంటాయని 5కే క్లోజ్ చేస్తారు. సో ఈ కొండల మీద నుంచి వర్షాకాలంలో అయితే మంచి జలపాతంలా వాటర్ పడుతూ ఉంటుంది. సో ఇవి చూసారా సిట్టింగ్స్కి ఎలా ఉన్నాయంటే, ఇవన్నీ చెట్టు కొమ్మలు అనమాట, వాళ్ళు ఇలా అరేంజ్ చేశారు. సో అవి అక్కడ వచ్చినవి కాదు, వీళ్ళలా పెట్టారనమాట. చూడండి ఇక్కడ జలపాతం ఇందాక చెప్పాను కదా, ఆ కొండల మీద నుంచి అలా పడుతూ ఉంటుంది అనమాట. వర్షాకాలం టైంలో అయితే ఇంకా మీరు బాగా ఈ ప్లేస్ని ఆస్వాదించవచ్చు. ఇప్పుడు సమ్మర్ అయినా కూడా చూడ్డానికైతే ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వర్షాకాలం అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. ఆ వాటర్ కూడా వస్తూ ఆ జలపాతం లాగా ఆ కొండలకి ఆ పచ్చదనానికి ఇంకా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ అంతా కూడా బర్డ్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటివి ఇది వరకు. సో ఇంతకుముందు ఇక్కడ కొన్ని జంతువులు కూడా ఉన్నట్టు వాళ్ళు కొన్ని అరేంజ్ చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడైతే అక్కడ ఎక్కువ లేవు, కొన్ని బర్డ్స్ మాత్రం ఉన్నాయి. చూసారు కదా ఇవంతా వాళ్ళు చేసిన అరేంజ్మెంట్స్. ఇంతకుముందు పాములు కానీ యానిమల్స్ కానీ ఇక్కడ ఉండేవి. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఏమీ లేవు, కొన్ని పక్షులు మాత్రం అక్కడక్కడ ఉన్నాయి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, చూడండి అక్కడ చిన్న పక్షులు అయితే బాగానే ఉన్నాయి, యానిమల్స్ అయితే పెద్దగా ఏమీ లేవు. సో మీకు కూడా ఈ ఫారెస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. దీనికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి కపిల్ తీర్థం టెంపుల్ లోపల నుంచి జంగల్ బుక్ ఉంది కదా, అలా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే కపిల్ తీర్థం బయట నుంచి మనకి అక్కడ ఒక 200 మీటర్స్లో వే ఉంటుంది, అక్కడ నుంచి అయినా వెళ్ళొచ్చు. దివ్యారామం అని బోర్డు ఉంటుంది. సో ఇది చూసారా, ఇది ఒక ట్యాంక్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చాలా అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.